హృదయపూర్వక కృతజ్ఞతలు. మనిషిని ఇబ్బంది పెట్టే జబ్బుల్లో ఇబ్బందుల్లో ఫైనాన్సెస్ కాదు, ఇంకోటి కాదు, కేవలం ఆరోగ్యం. అటువంటి ఆరోగ్యాన్ని రక్షించే క్రమంలో, వాళ్ళ నిద్ర మానుకుని ప్రజల ఆరోగ్యం రక్షించే క్రమంలో ఒక డాక్టర్ని, ఒక లేడీ డాక్టర్ని ఇంత అమానుషంగా చేయటం అనేది సమాజం మొత్తం సిగ్గుపడవలసిన పని. మీరందరూ కూడా అంత బాధపడుతున్నారని నాకు తెలుసు. మన అందరి కలిసిన బాధని, ఎందుకంటే మేము డాక్టర్సే కాదు, నర్సింగ్ కాలేజెస్, ఫిజియోథెరపీ కాలేజెస్, ఎన్జిఓ ఆర్గనైజేషన్స్, అలాగనే రిప్రజెంటేటివ్స్, అలాగే అందరూ ప్రజలందరూ కూడా, జనరల్ పబ్లిక్ అందరూ కూడా ఇవాళ మనతో నుంచున్నారు. మీతో పాటు మీరు మాకు వారధి, వాళ్ళకి ప్రజలకిను ప్రభుత్వానికి మధ్యలో వారధి మీరు. కాబట్టి మీరు ఈ విషయాన్ని గట్టిగా మీ ప్రసార మాధ్యమాల ద్వారా ప్రభుత్వాలకి చేరవేయాలని మా వినతి. ముఖ్యంగా ప్రజలను రక్షించడానికి వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్న డాక్టర్స్కి రక్షణ కల్పించాలి. ఇవాళ ఒక్కరోజు మాట కాదు, ఒకరోజు జరిగిన వెంటనే చేయటం కాకుండా ఇది చట్ట రూపంలో వచ్చేదాకా మేము ఆగము. మీరందరూ కూడా మాతో ఉండాలని విజ్ఞప్తి. పని చేసే చోట డాక్టర్స్కి రక్షణ, అబ్బాయిలైనా అమ్మాయిలైనా, సిస్టర్స్ అయినా, ఆయాలైనా, పారామెడికల్ అయినా అందరికీ రక్షణ కావాలి. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ పరిధిలో ఆల్కహాల్ ఉన్న వాళ్ళందరినీ నిషేధించాలి స్ట్రిక్ట్గా. మూడోది, ఈ నాన్ బెయిలబుల్ వారెంట్ డాక్టర్ గారు చెప్పినట్టుగా నందకిషోర్ గారు దీన్ని అర్జెంటుగా చట్టంగా తీసుకురావాలి. అండ్ అది ప్రభుత్వ తరఫున. నేను మీ అందరి తరఫున ప్రజలకు చేరవేయాల్సిన ఒక చిన్న ఇది చెప్తాను. మమ్మల్ని దేవతలు దేవుళ్ళుగా చూడకపోయినా పర్వాలేదు, మామూలు మనుషులుగా, మీతోటి మనుషులుగా చూడండి, గౌరవించండి. మమ్మల్ని రక్షించుకోకపోతే మీ ఆరోగ్యాలు రక్షించడానికి ఎవరుంటారు రేపు? ఇలా చేస్తే ఫ్యూచర్లో ఎవరు డాక్టర్ది కూడా తీసుకోరు. రైతు మానేసినట్టే, రైతులు తగ్గిపోతున్నారు తెలుసు కదా. రైతును రక్షించలేక మనం రైతులు కోల్పోతున్నాము. అలాగే మీరు డాక్టర్స్ని కోల్పోతే సమాజం యొక్క ఆరోగ్య బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పుడు కనుక మీరందరూ మాతో పాటు ఉండి మాతో పాటు సహకరించకపోతే మీకు ఫ్యూచర్లో మీ పిల్లలకి, మీ ముందు తరాల వాళ్ళకి డాక్టర్స్ అనేవాళ్ళు ఉండరు, మంచి డాక్టర్స్ అనేవాళ్ళు అసలు ఉండరు. దయచేసి మీరందరూ మాతో కలిపి పోరాడండి. థ్యాంక్ యూ.